సార్ ఏలినాటి శని అనేది ప్రత్యేకంగా ఈ రాశులకనే ఉంటుందా లేకపోతే ప్రతి ఒక్క రాశికి ఉంటుందా? అట్లా కాదు. ఏలినాటి శని ఏ రాశులకు ఉంటుందంటే ఇప్పుడు సాధారణంగా 3 రాశుల వాళ్ళు అనుభవిస్తున్నారు ఏలినాటి శని. ఎట్లా అంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంటుంది. ఎందుకంటే ఆ కుంభరాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శని, మీనరాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శని. శనికి వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు అంటే శని ఉన్న రాశికి వెనక రాశికి ముందు రాశి వాళ్ళు అనుభవించాలి. ఓకే. ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నాడు కదా, మీనరాశికి వెనక రాశి కుంభరాశి, ముందు రాశి మేషరాశి. ఓకే. ఈ 3 రాశుల వాళ్ళు అంటే 2.5-7.5 సంవత్సరాలు ఏలినాటి శని అంటారు. ఓకే, 7.5 సంవత్సరాలు ఏలినాటి శని. ఆ 7.5 సంవత్సరాలు కూడా శనికి తన కోపం మీద రాడు, మన కర్మ ఫలితాలు అనుభవింపు చేయడానికి ఏలినాటి శని రూపంలో వస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలో కూడా చేసినా కానీ, మీకు పుణ్యబలం ఎక్కువ ఉందనుకోండి, ఈ జన్మలో కూడా పాపాలు చేశారనుకోండి, వాటిని కూడా ఇప్పుడే అనుభవం చేస్తాడు. ఓకే. ఒకవేళ గత జన్మలో ఎక్కువ పాపాలు చేశారనుకోండి, వాటిని ముందు అయిపోయిన తర్వాత ఈ బ్యాలెన్స్ మళ్ళీ ఇంకో జన్మలోకి వస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. శని చాలా జాగ్రత్తగా జడ్జిమెంట్ ఇస్తాడు. అది కాబట్టి తన సొంత నక్షత్రాల్లో సొంత రాశుల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కర్మ ఫలితము ఎవరైనా అనుభవించాల్సిందే అని అంటున్నారు కాబట్టి, సో దీనికి సంబంధించిన ఏమైనా పరిష్కారాలు కానీ పరిహార మార్గాలు మనం చేస్తాం. ఇప్పుడు దృఢకర్మ అదృఢ కర్మ అని ఉంటాయి. కర్మల్లో కూడా 2 రకాల కర్మలు ఉంటాయి. చిన్న కర్మ, చిన్న పాపం చేసామనుకోండి, పరిహారం చేసుకుంటే కొంత వస్తుంది. మీరు దారుణంగా భర్తను చంపేస్తున్నారని చెప్తున్నారు, ఇలాంటి కేసులు ఉన్నాయనుకోండి, ఆ కేసులకి చాలా పెద్ద కర్మ అవుతుంది. అది ఆ కర్మ ఫలితాలను కూడా అనుభవించాల్సిందే. అది పెద్ద కర్మ. దానికి అదే జడ్జిమెంట్ చేయడానికి వస్తాడు. కర్మ ఫలితాలు అనేవి ఎట్లా ఉంటాయి అంటే కేవలం ఆ కర్మ ఫలితాలు అనుభవం చేయడానికే వస్తాడు. ఇప్పుడు మనం వర్షం వస్తున్నప్పుడు గొడిగేసుకున్నాం అనుకోండి, కొంతవరకు మనం తడవకుండా ఉండగలుగుతాం. కానీ కింద పార్టీ పై తడుస్తాయి కదా, పాతాలు తడుస్తాయి అంటే అలాంటిది. పరిహారాలు అనేవి అలాంటివే. ఇప్పుడు దృఢకర్మ చేసిన వాళ్ళకి ఈ ఎన్ని మనం చేసిన ఫలితాలు ఉండవండి. ఇప్పుడు శని త్రయోదశి అప్పుడు తైలాభిషేకం చేయమని చెప్తారు. అవును. అది శనేశ్వర టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. శని ఆలయాలకు వెళ్తారు. అవి చాలా శని మంత్రాల శని కవచం చదువుతూ ఉంటారు. తర్వాత ఆవుకి అరటిపండు పెడతారు, నువ్వులు బెల్లం పెడతారు. ఇవన్నీ కాకుండా మన చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించిన శక్తులు అన్నీ మన బాడీలో ఉంటాయండి. ఈ స్థూల ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. నవగ్రహాలు కానీ మొత్తం అన్ని శక్తులు మనిషిలోనే ఉంటాయి. మనం ఏంటంటే బయట వెతుక్కుంటూ ఉంటాం, మనలో దేవుడు ఎందుకు ఉంటాడు అనుకుంటాం, కానీ ఈ నవగ్రహాల శక్తులన్నీ మనిషి రూపంలోనే ఉంటాయి. మనం చాలామంది ఏం చేస్తారంటే నవగ్రహాల్లో శనేశ్వర విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ నువ్వుల నుండి పోసి వచ్చేస్తారు. అలా కాకుండా ఏం చేయాలంటే, ఇది చాలా సింపుల్ రెమెడీ. సాధారణంగా ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు, శనికి సంబంధించిన మహాదశలు నడుస్తున్న వాళ్ళు, అర్ధాష్టమ శని నడిచేవాళ్ళు, అష్టమ శని నడిచేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చేయాల్సిన చిన్న సింపుల్ రెమెడీ ఏంటంటే నువ్వుల నూనె. శనివారం కొనొద్దటిని. నువ్వుల నూనెని ఏం చేయాలంటే తీసుకొచ్చి శనివారం శనిహోరాతో స్టార్ట్ అవుతుంది. హోరా అంటే 1 అవర్ అంటాం కదా, సూర్యోదయం నుంచి 1 అవర్ పాటు. సూర్యుడు ఉదయం ఎన్ని గంటల సూర్యోదయం అవుతుంది అనేది మన పంచాంగాలు రాసి ఉంటుంది. ఆ టైం నుంచి 1 అవర్ పాటు శనిహోర ఉంటుంది. ఆ టైంలో ఈ నువ్వుల నూనె బాడీకి అరికాళ్ళకి మర్దం చేయాలి. నుదుటికి రాయకూడదు, తలకు కూడా రాసుకోవాలి. కానీ నుదుటికి రాయకూడదు. గంట తర్వాత తల స్నానం చేసేయాలి. అలా 8 వారాలు చేయండి, చాలా మంచిది. బాడీ యాక్టివేషన్ ఉంటుంది. రోజు వారాలు శనివారాలు చేసుకోవచ్చు. శనివారం చేసుకోవచ్చు. 8 శనివారాలు చేస్తున్నారు అనుకోండి, చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే శని టైం నడుస్తున్నప్పుడు, అంటే శని మహాదశ కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనకు బద్ధకం ఉంటుంది, ఎక్కువ నిద్రపోతూ ఉంటాం, యాక్టివ్గా ఉన్నాం. మనం శని నరాల కారకుడు అంటాం కదా, నరాలు కూడా చాలా ఇదిగా ఉంటాయి, సహకరించవు. ఈ రెమెడీ చేసుకున్నాం అనుకోండి, నువ్వులలో బాడీని యాక్టివేట్ చేసి పొండి ఉంటుంది. ఇంకా నువ్వుల ఉండలు తినొచ్చు. మీరు ఇవ్వకూడదు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు ఇచ్చే నువ్వులు పట్టుకోకూడదు, అది కూడా చేయాలి. కాబట్టి ఈ రెమెడీ నువ్వులు ఉండలు తింటాం, నువ్వుల కారపొడి తింటాం, అలాగే ఈ నువ్వుల నూనెని బాడీకి మర్దం చేసి అరికాళ్ళకు కూడా రాసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి, మసాజ్ చేయించుకోండి. అది మంచి రెమెడీ. అంతేగాని వెళ్ళిపోయి విగ్రహాల మీద, నవగ్రహాల్లో ఉన్న విగ్రహం మీద పోసిస్తే మీ బాడీ లోపల ఉన్న ఆ శని ప్రభావం ఎలా తగ్గుతుంది అంటే, నేను తగ్గదని అంటలేదు, అదొక రెమెడీ, ఇది ఒక రెమెడీ. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయండి. ఎందుకంటే అమెరికాలో ఉంటారో వాళ్ళకి నవగ్రహాల టెంపుల్స్ అందుబాటులో లేవనుకోండి, పోనీ జపాన్లో ఉంటారు లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నువ్వుల నూనె ఎక్కడైనా దొరుకుతుంది కదా. అంటే ముందుగా మనల్ని మనం శుద్ధి చేసుకో, అంతే.
ఆ రెమెడీ పాటిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. అండ్ సార్ ఇంకొకటి, నలుపు అనేది శనికి చిహ్నం అనే అంటారు. శనివారం రోజు నలుపు దుస్తులు ధరించాలి అని అంటారు, మిగతా రోజులు నలుపు దుస్తులు ధరించకూడదు అని కూడా అంటారు. సో దానికి రీజన్ ఏంటంటారు? అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వర్ణాల రంగులు పెట్టారు కాబట్టి ఇప్పుడు శనికి నీలాంజ సమావాసం అని చెప్తూ ఉంటారు. శనిని అట్లా వర్ణిస్తాడు. కాకపోతే కాకి శని వాహనంగా చెప్తూ ఉంటారు. అవును. కాకపోతే కొంతమంది ఏంటంటే శనివారం రోజు నలుపు బట్టలు వేసుకుంటూ ఉంటారు. నలుపు బట్టలు వేసుకోవడం చాలా మంచిదే, తప్పేం కాదు. నెగిటివిటీ ఉంటే పోతుంది. ముందు ముఖ్యంగా ఏంటంటే నలుపు వేసుకోవడం వల్ల, నలుపు అసలు చెప్పాలంటే చాలామంది నల్ల కార్లు ఉంటాయి, నల్ల కార్లు ఉండే అందం కొంతమందికి లేదు అచ్చి రాదు అని అట్లా ఏం కాదు. నల్ల కార్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాస్ట్లీ కార్లు అని నలుపు కార్లే. అవును. మీరు మరి వాళ్ళు ఎందుకు వేసుకొచ్చారు, నలుపు వేసుకొచ్చారు? శని మీద అడుగుతున్నారు క్వశ్చన్లు. అంటే ఆ దేవుడు అడిగిస్తున్నాడేమో. ఏమో మరి, అందుకనే అది కోసం వేసుకొచ్చి ఉండొచ్చు మీరు. అదే చెప్పేది, ఇలాంటి వీడియో చేయాలి కాబట్టి మీరు ఆ డ్రెస్ వేసుకొచ్చి ఉండొచ్చు. చెప్పలేము, ఇది అనుకున్నది కాదు కదా. ఇంకొకటి సార్, మరి నలుపు అనేది ఇప్పుడు కొంతమంది దురదృష్టకరంగాను అలా అపశకునంగాను చూస్తారు. మరి ముఖ్యంగా పుట్టిన పిల్లలకి నలుపుతో బొట్లు పెట్టడం పెద్దగా దిష్టి తగలకుండా, సో దానికి కూడా వాడతారు కదా. అదే ఇప్పుడు ప్రతి నవగ్రహాల్లో 9 గ్రహాలకి 9 రంగులు పెట్టారని చెప్తారు కాబట్టి, అంటే నలుపు ఉంటే దృష్టి దోషం పోవటం కోసం దృష్టి చొక్కాని పెడతా ఉంటారు. ఫేస్లో ముఖంలో కూడా పుట్టుమచ్చలాగా పెడతారు, దిష్టి చొక్క అంటారు. అది మంచిదే. ఎందుకంటే ఒకవేళ మన దృష్టి మరల్చుకోవడానికి, ఆ చొక్క మీదకి దృష్టి మరలడానికి, నరదృష్టి అంటాం కదండి, దృష్టికి పవర్ ఉంటుంది. మీ మాటకి పవర్ ఉంటుంది, మీ కళ్ళకి పవర్ ఉంటుంది, మీలో ప్రతి ఆలోచనకి పవర్ ఉంటుంది, థాట్ పవర్ ఉంటుంది. దాన్ని మీరు మెడిటేషన్ చేసుకున్నారనుకోండి, ఒక 40 రోజుల పాటు 1 గంట మెడిటేషన్ చేశారనుకోండి, మీ ఏజ్ ఎంత ఉందో 2 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలంటాం. ఇప్పుడు మీ ఏజ్ 40 అనుకోండి, 40 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తే 4 నిమిషాలు థాట్లెస్ స్టేట్ వస్తుంది, ఆలోచన రహిత స్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సహస్రార చక్రం ఓపెన్ అయిపోయి కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది. ఈ షట్చక్రాలు ఉంటాయి కదా, మూలాధారం నుంచి సహస్రాల వరకు షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అక్కడ మూలాధారంలో ఉండి కుండల శక్తి యాక్టివేట్ అయ్యి ఇక ఒక్కొక్క చక్రం దాటుకుంటూ విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసిందనుకోండి, వాక్శుద్ధి వస్తుంది. మీకు ఈ ఆగ్నేయ చక్రంలోకి వచ్చిందనుకోండి, జరగబోయే కొన్ని తెలుస్తూ ఉంటాయి, కనిపించకపోవచ్చు, కనీసం తెలుస్తూ ఉంటాయి. అట్లా సహస్రార చక్రంలోకి వచ్చిందనుకోండి, ఇక మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా ఉంటుంది. వీటికి షట్చక్రాలు, వీటి మీద మనం మళ్ళీ ఒక వీడియో చేద్దాం. దాని మీద మీరు దృష్టి దోషం అంటే చెప్తున్నాం కాబట్టి, దృష్టి దోషం అంటే ఆగ్నేయ చక్రం దగ్గర యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా మాట కూడా కొంతమంది నెగిటివ్ వర్డ్స్ వాడినప్పుడు ఖచ్చితంగా అది అవుతాయి, ఫలిస్తుంది. అవును. ఇప్పుడు నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు, సామెతలు ఊరికే లేవు. అవును, ఇట్లాంటివి ఏముంటాయి. అది ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే, అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు 27 ఏళ్ళ తర్వాత తన నక్షత్రంకే శని వచ్చాడు కాబట్టి, ముఖ్యంగా కొన్ని ఏ రాశులకి లాభదాయకంగా ఉంది? నేను చెప్పాక ఏ రాశుల కంటే తన మిత్ర రాశులు ఉంటాయి. ఇప్పుడు అంటే తన నక్షత్రాల్లో ఉన్న రాశులు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. తన మిత్రగ్రహాల రాశులు ఉంటాయి కదా, మిత్రగ్రహాల రాశులు అంటే వృషభ రాశి వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ, ఇట్లా మనం చూసుకుంటూ ఉంటాం. ఇట్లా అందుకనే అన్ని రాశులు చెప్పాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైమ్. థ్యాంక్ యూ.